నమస్తే, నేను మీ హరీష. మూడో బిడ్డన కంటే 30,000 కార్లు పక్కకు పెట్టిన మంత్రులు. ఢిల్లీలో సీఎం రేవంత్, పోలీసుల ముందుకు బండి భగీరథ్. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, పెట్రోల్ ధరల పెంపుపై కామ్రేడ్ల కన్నెర్ర. దేశంలోకి నైరుతి ఆగమనం, సవాళ్లను ఎదుర్కొంటామన్న మోదీ. నీట్ కేసులో అరెస్టుల పర్వం, అప్పుల ఊబిలో పాకిస్తాన్. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. ఏపీలో జనాభా తగ్గుదల సమస్యగా మారిందన్నారు సీఎం చంద్రబాబు. మూడో బిడ్డన కంటే 30,000 ఇస్తామని, నాలుగో బిడ్డన కంటే 40,000 ఇస్తామని ప్రకటించారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. 2027 మార్చి నాటికి భూ తగాదాలు లేకుండా చేసే బాధ్యత తమది అన్నారు చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఇంధన పొదుపులో భాగంగా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర ఎలక్ట్రిక్ సైకిల్పై పర్యటించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు సైకిల్పై ప్రయాణించి ప్రజలతో మమేకమయ్యారు. రైతు బజార్కు వెళ్లి స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు కొల్లు రవీంద్ర. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రయాణికులతో మాట్లాడి ఇంధన పొదుపు గురించి వివరించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 5,15 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపనలు చేశారు. మండుటెండలో పలు గ్రామాల ఎలక్ట్రిక్ స్కూటీపై మంత్రి పర్యటించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పిలుపుతో తాను కూడా పొదుపు చర్యలు చేపట్టినట్లు మంత్రి నిమ్మల తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అన్నదాతల కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతోందన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యత అంశంగా తీసుకుందని మంత్రి గుట్టిపాటి రవికుమార్ అన్నారు. దేశమంతటా 1 కోటి సూర్యఘర్ కనెక్షన్లు ఉండాలని ప్రధాని నిర్దేశిస్తే ఒక్క ఏపీలోనే 20 లక్షల కనెక్షన్లు లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పగటిపూట లభ్యమయ్యే గాలి, వెలుతురును విద్యుత్గా మార్చుకొని ఇంధన పొదుపు పాటించాలన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ఆమె ప్రజలకు సూచించారు. పరిశుభ్రమైన పరిసరాలతోనే ఆరోగ్యం లభిస్తుందని ప్రజలకు అవగాహన కల్పించారు. గత పాలకులు చెత్తపై పన్నులు వేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని మంత్రి సవిత ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకలో రేవంత్ పాల్గొన్నారు. ఆదివారం కూడా సీఎం రేవంత్ ఢిల్లీలోనే ఉండనున్నారు. సోమవారం కేరళ సీఎంగా సతీష్ చంద్ర ప్రమాణ స్వీకారానికి కూడా హాజరయ్యే అవకాశం ఉంది. సమయాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ అవుతారని సమాచారం. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెంపుతో సామాన్యులపై భారం పడుతోందన్నారు. నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు నడ్డి విరుగుతోందని చెప్పారు సీఎం. ఓట్ల కోసమే ఆత్మనిర్భర్ నినాదమని విమర్శించారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నారని, యుద్ధాన్ని సాకుగా చూపి ధరలు పెంచుతున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. మహిళల ఆర్థిక స్వావలంబనలకు శ్రీనిధి ఎంతగానో తోడ్పడుతుందని మంత్రి సీతక్క అన్నారు. మైక్రో ఫైనాన్స్ బాధల నుంచి మహిళలకు విముక్తి కోసం శ్రీనిధి ఏర్పాటైందని చెప్పారు. ప్రజాభవన్లో శ్రీనిధి యాన్యువల్ యాక్షన్ ప్లాన్ ను సీతక్క ప్రారంభించే, ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ శ్రీనిధి మోడల్ను అనుసరిస్తున్నాయని మంత్రి సీతక్క చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేస్తామన్నారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. వివిధ కారణాలతో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి నెలాఖరులోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తామని చెప్పారు. హైదరాబాద్లో ఎన్నికల ముందు హడావిడిగా 38,000 మందికి ఇళ్లు ఇచ్చారని, అయితే వాటిలో ఇప్పుడు 16,000 మంది కూడా ఉండటం లేదన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ నేతలతో చర్చించారు. సర్, ఓటర్ జాబితా సవరణపై నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు అప్రమత్తంగా ఉండాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. అలాగే నియోజకవర్గాల వారీగా వరి ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా పార్టీ నేతలు క్రియాశీలకంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పార్టీలో ముందు నుంచి క్రియాశీలకంగా ఉన్న వారికి గుర్తింపు దక్కుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మొక్కజొన్న కొనుగోళ్ల పురోగతి, ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మల కొనుగోలు కేంద్రాల్లో నిల్వ, రవాణా, హమాలీ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కొనుగోళ్లలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని 100 పడకల ఆసుపత్రిలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో కావాల్సిన మౌలిక వసతుల ఏర్పాటుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా అత్యాధునిక వైద్య సేవలతో ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించినట్లు చెప్పారు. పోలీసుల ఎదుట లొంగిపోయాడు బండి భగీరథ్. పేట్ బషీరాబాద్ పోలీసుల ఎదుట న్యాయవాదుల సమక్షంలో సరెండర్ అయ్యాడు. బండి భగీరథ్ పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నాడు. మరోవైపు భగీరథ్ ను తానే పోలీసులకు అప్పగించినట్లు బండి సంజయ్ తెలిపారు. చట్టం ముందు తన బిడ్డ అయినా సామాన్యుడైనా సమానమే అన్నారు బండి సంజయ్. బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న బాధితురాలపై లైంగిక దాడి జరిగినట్లుగా చెబుతున్న ప్రాంతాల్లో పోలీసులు పంచనామా చేశారు. మొత్తం 3 ప్రాంతాల్లో తనపై లైంగిక దాడి జరిగిందని బాధితురాలు ఆరోపిస్తుండగా ఆ ప్రాంతాల్లో ఎంఆర్ఓ సమక్షంలో పోలీసులు పంచనామా చేశారు. వివరాలన్నీ సేకరించారు. అటు మరోసారి బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేశారు అధికారులు. మేడ్చల్ కోర్టుకు వెళ్లిన బాధితురాలు ఆమె తల్లి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు.
బండి భగీరథ్ పోక్సో కేసులో కాంగ్రెస్ సర్కార్ అలసత్వం ప్రదర్శిస్తోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్రభుత్వం తలుచుకుంటే ఎప్పుడో భగీరథ్ దొరికేవాడని అన్నారు. బండి సంజయ్ ప్రోద్బలంతో సీఎం రేవంత్ ఈ కేసును మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి సర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. సర్ ప్రక్రియ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 35,000 మంది బీఎల్ఓను నియమించినట్లు తెలిపారు. వారంతా జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారన్నారు. జూలై 31న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేసి జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని, అక్టోబర్ 31న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇష్టం వచ్చినట్లు సర్ ప్రక్రియ చేపడుతూ ఊరుకోబోమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో సర్పై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలోనూ ముస్లిం క్రిస్టియన్ ఓటు తొలగించే అవకాశం ఉందన్నారు కేటీఆర్. మాజీ మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. కేటీఆర్ ఒక కొత్త రోగంతో బాధపడుతున్నారని, అందుకే తనకు తాను ముఖ్యమంత్రిని అనుకుంటున్నారంటూ విమర్శించారు. టిమ్స్ హాస్పిటల్ ను సందర్శించిన కేటీఆర్ ఆసుపత్రి ఎదుట ఫోటోషూట్ చేశారని విమర్శించారు. 10 ఏళ్ల అధికారంలో ఎన్ని ఆసుపత్రులు నిర్మించారో కేటీఆర్ చెప్పాలని బల్మూరి డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉప్పగూడ రైల్వే స్టేషన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. పనుల పురోగతి, ప్రాజెక్టు రిపోర్ట్ పై కిషన్ రెడ్డి ఆరా తీశారు. ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు లిఫ్ట్లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేపట్టామని, అలాగే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పనులు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి చెప్పారు. మంత్రి పదవిని ఆశిస్తూ ఢిల్లీ వెళ్లారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. రాహుల్ గాంధీని కలిసి తన విన్నపాన్ని వినిపించారు. కేబినెట్ లో 3 మంత్రి పదవులు ఖాళీలు ఉన్నాయని, రంగారెడ్డి జిల్లా నుంచి కేబినెట్ లో ప్రాతినిధ్యం లేదన్నారు. గతంలో రంగారెడ్డి జిల్లా నుంచి 3 నుంచి 6 మంత్రులు ఉండేవారన్నారు. తాను 3 తరాల నుంచి కాంగ్రెస్ లో పనిచేస్తున్నానని, తనకు అవకాశం ఇవ్వాలని రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. ఇంధనాన్ని ఆదా చేయాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి కారును వదిలి బైక్ ఎక్కారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆయన బైక్ డ్రైవ్ చేస్తూ వచ్చారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపుపై సమాజంలో విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్సీ అంజిరెడ్డి చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర సిపిఎం నిరసన ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు, సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పాల్గొన్నారు. పెట్రోల్ ధరలతో సామాన్యులపై పెరుభారం పడుతుందని బివి రాఘవులు అన్నారు. ప్రధాని మోదీ యుద్ధాన్ని నిలువరించే ప్రయత్నాలు చేయాలన్నారు. ధరలు పెంచి ప్రజలు కొనుగోలు చేయొద్దని చెప్పడం ఏంటని సిపిఎం నేతలు ప్రశ్నించారు. అదానీ, అంబానీ వంటి బడా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఎన్నికల ముందు ధరలు పెంచబోమని చెప్పిన ప్రధాని ఎన్నికల తర్వాత ధరలు పెంచారని మండిపడ్డారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని కూనంనేని డిమాండ్ చేశారు. జగిత్యాలలో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర విశ్వవిద్యాలయానికి స్థలం కేటాయింపుపై బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ నెల 18న ఎంపీ ధర్మపురి అరవింద్ చేపట్టనున్న ధర్మదీక్షకు అనుమతుల నిరాకరణపై బీజేపీ నేతలు మండిపడ్డారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోగస్ శ్రావణి ఆధ్వర్యంలో తహసీల్ చౌరస్తాలో ధర్నా చేపట్టగా వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దళితుల ఆత్మగౌరవ గుండె చెప్పుడు పేరుతో విజయవాడలో బీజేపీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు పస్తాల సురేష్ ఆధ్వర్యంలో డప్పు కళాకారుల కోసం ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు. ఈ నెల 17న అంబేద్కర్ విగ్రహం సాక్షిగా డప్పు కళాకారులతో భారీ ప్రదర్శన ఉంటుందని తెలిపారు. అనంతపురం నగరాన్ని 100% ప్లాస్టిక్ రహితంగా మారుస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వారం ప్లాస్టిక్ రహిత ఏపీ అనే థీమ్తో కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టవర్ క్లాక్ వద్ద ప్లాస్టిక్ వస్తువులు వాడటం, వాటి నిర్మూలనకు కృషి చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. పార్టీ పండుగగా జరుపుకునే మహానాడును కూడా ప్రజల కోసం సీఎం చంద్రబాబు త్యాగం చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. వచ్చే ఏడాదైనా మహానాడును నెల్లూరులో జరపాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతానన్నారు. ఇలాంటి సమయంలో రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. మోదీ ముందు చూపు వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. సినీ నటి పావ్లా శ్యామల ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నిర్మాత దిల్ రాజు పిఏ ఖండించారు. ఆమెను ఎవరూ పట్టించుకోవటం లేదనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని చెప్పారు. విషయం దిల్ రాజు దృష్టికి రాగానే వెంటనే ఆయన ఆదేశాల మేరకు సిబ్బందిని ఆసుపత్రికి పంపించి శ్యామల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నామని వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల లొంగిపోయిన 10 మంది మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రివార్డులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అందజేశారు. దళ సభ్యులు 10 మందికి 55.60 లక్షల నగదును చెక్కుల రూపంలో అందించారు. లొంగిపోయిన వారు సాధారణ జీవితం గడపాలని, వచ్చిన రివార్డు నగదును జీవనోపాధికి ఉపయోగించుకోవాలని ఎస్పీ సూచించారు. దేశవ్యాప్తంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి ఆపరేషన్ ఆక్టోపస్ చేపట్టారు. ఈసారి సైబర్ చీటర్స్ కి సిమ్ కార్డులు అందజేసిన ముఠాలపై ఫోకస్ పెట్టారు. సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డ్స్ అరేంజ్ చేసిన 10 మంది ఏజెంట్స్ ని అదుపులోకి తీసుకున్నారు. సైబర్ నేరగాళ్లకు మీడియేటర్స్ గా వ్యవహరిస్తున్న 30 మందికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ప్రస్తుతం 15 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 కొనసాగుతోంది.
క్రెడిట్ కార్డులు ఇస్తామంటూ మోసం చేసిన సైబర్ నేరగాళ్లను పోలీసులు పట్టుకున్నారు. బంగ్లాదేశ్ బోర్డర్లో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడితో పాటు మరో 5గురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ టికెట్ల పేరుతో సైబర్ మోసగాళ్లు దోపిడీకి పాల్పడుతున్నారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ నెల 22న జరగనున్న సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ టికెట్ల పేరుతో కేటుగాళ్లు దోపిడీ చేస్తున్నారు. నకిలీ యాప్లు, వెబ్సైట్ల ద్వారా దోపిడీకి తెరలేపారు. అధికారిక టికెటింగ్ భాగస్వామి అయిన డిస్ట్రిక్ట్ యాప్ను పోలిన రంగులు, లోగోలతో ఉన్న నకిలీ యాప్లను సృష్టించి తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ మోసం చేస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ టికెట్లకు సంబంధించిన నకిలీ యాప్లు, వెబ్సైట్ లింక్లను క్లిక్ చేసి మోసపోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. క్రికెట్ మ్యాచ్ చూడాలన్న ఉత్సాహంతో సోషల్ మీడియాలో వచ్చి అనధికారిక లింకులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో అంతర్రాష్ట్రీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. 9 మంది బెట్టింగ్ రాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ రాళ్ల నుంచి 6.72 లక్షల రూపాయల నగదు, 12 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ లో పాల్పడిన మరికొంతమంది పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లో రిటైర్డ్ ఐపీఎస్ సతీమణి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కీలక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సునీల్ పరియార్ను ముంబైలో పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య తర్వాత ఖాజీపేటలో ట్రైన్ దిగిన నేపాలీ గ్యాంగ్ వాటాలు పంచుకొని వేరే ప్రాంతాలకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. 4 నేపాలీ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. పని మనిషి మమత, ఆమె భర్త రమేష్ తో పాటు వారికి సహకరించిన మరో 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పని మనుషులుగా చేరి ఇంట్లోని దంపతులను కట్టేసి భారీగా నగర దోచుకుపోయిన ఘటన ఇటీవల నగరంలో కలకలం రేపింది. మలేషియా నుంచి శంషాబాద్ వస్తున్న ఎయిర్ ఏషియా విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకునే లోపు పేల్చేస్తామని దుండగులు మెయిల్ చేశారు. దీంతో ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైంది. ఎయిర్పోర్ట్లో విమానం సేఫ్ గా దిగగానే సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేపట్టింది. మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జీఎమ్మ వలస మండలంలోని పెద్దబుడిలో పంటలను నాశనం చేశాయి. వరి, అరటి, కొబ్బరి, మామిడి తోటలోకి ప్రవేశించిన గజరాజులు పంట పొలాలను ధ్వంసం చేశాయి. ఏనుగుల గుంపు పొలాల్లో ఉన్న మోటార్ పైప్ లైన్లను ధ్వంసం చేశాయి. అటు ఏనుగుల బీభత్సంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వేసవి సెలవులు వారాంతం కావడంతో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. ఆగ్నేయ అరేబియన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతంలోని మెజారిటీ ప్రాంతాలతో పాటు అండమాన్ నికోబార్ దీవుల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ నెల 26న నైరుతి రుతుపవనాలు కేరళం తీరాన్ని తాకేందుకు పూర్తి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమిళనాడు సీఎం విజయ్ మంత్రులకు శాఖలను కేటాయించారు. సీఎం విజయ్ హోంశాఖతో పాటు మహిళా సంక్షేమం, యువజన సంక్షేమం, మున్సిపల్ శాఖ ఉంచుకున్నారు. ఆనంద్కు గ్రామీణాభివృద్ధి శాఖ, ఇరిగేషన్ శాఖను, అదవ్ అర్జునకు క్రీడాభివృద్ధి, రోడ్లు, భవనాల శాఖను అప్పగించారు. అరుణ్ రాజ్కు ఆరోగ్య శాఖ బాధ్యతలు అప్పగించారు. సెంగోటియాన్కు ఆర్థిక శాఖను అప్పగించారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసుకు సంబంధించి నాసిక్లో మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి 10 లక్షలు చెల్లించి నీట్ పేపర్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వివిధ రాష్ట్రాల్లోని 10 మందికి ఒక్కో సెట్ 15 లక్షలకు విక్రయించినట్లు అనుమానిస్తున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ లో తీగలాగితే డొంక కదులుతోంది. మరో 2 కీలక నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో మనీషా, పివి కులకర్ణిని అరెస్ట్ చేశారు. వీరిని రౌసవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. వీరికి కోర్టు 14 రోజుల కస్టడీ విధించింది. నీట్ యూజీ పేపర్ లీక్ పై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని ఎన్టీఏ కార్యాలయం దగ్గర ఎన్ఎస్యూఏ నేతలు ఆందోళనకు దిగారు. ఎన్టీఏ కార్యాలయాన్ని ముట్టడించిన ఎన్ఎస్యూఏ నేతలు పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎన్టీఏను బ్యాన్ చేయాలంటూ నినాదాలు చేశారు. ఎన్టీఏ కార్యాలయం ముందు ఎన్ఎస్యూఏ నేతలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకు దిగిన ఎన్ఎస్యూఏ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. నీట్ పరీక్షా పత్రం లీకేజీ పరీక్ష రద్దవడంతో రాజస్థాన్కు చెందిన ప్రదీప్ మహేష్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడు తన గదిలో ఉరివేసుకుని బలవన్మరణం చేసుకున్నాడు. దీన్ని గమనించిన అతడి సోదరి వెంటనే స్థానికుల సహాయంతో సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఉత్తరప్రదేశ్లో ప్రొఫెసర్ అసభ్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లఖన్వూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పరంజీత్ సింగ్ జియాలజీ చదివే విద్యార్థినితో ఫోన్లో అసభ్యంగా మాట్లాడాడు. ఆమెను ఆకర్షించేందుకు నీ కోసం పేపర్ లీక్ చేస్తానంటూ వ్యాఖ్యానించాడు. పరీక్షలకు ముందే తనను కలవాలని వేధించాడు. ఈ ఆడియో క్లిప్లో బయటకు రావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్ ఇచ్చారు. చరిత్రలో ఉంటారో లేదో నిర్ణయించుకోవాలని సూచించారు. ఉగ్రవాదులకు ఇలాగే ఆశ్రయం కల్పిస్తూ భారత్పై ప్రయోగిస్తే ఈసారి పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. అయితే భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదని, దీంతో లీటర్ పెట్రోల్, డీజిల్ ధర 10 వరకు పెరుగుతుందని ఎంకే గ్లోబల్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ పెంపు ఒకేసారి కానీ లేదా 2 నుంచి 3 వారాల్లో దశల వారీగా కానీ ఉండొచ్చు అన్నారు.
జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పోలీసులు సోదాలు చేపట్టారు. నిషేధిత సంస్థ జమాతే ఇస్లామీపై నమోదైన కేసుకు సంబంధించి సోపర్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో 15 ప్రాంతాల్లో సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. సోదాల పలు కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. షికోపూర్ భూ కుంభకోణం కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. ఈ క్రమంలో ఈడీపై ఆయన విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమిపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉండాలనుకునే వాళ్ళు ఉండొచ్చని, వద్దనుకునే వాళ్ళు వెళ్లిపోవచ్చని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ఓటమి తర్వాత పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తాయని ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కంటెంట్ క్రియేటర్ వ్యాపారవేత్త అంకుర్ వారికు సంచలన ప్రకటన చేశాడు. విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కోర్సులను అందించే తన 100 కోట్ల ఆన్లైన్ వ్యాపారాన్ని మూసివేయనున్నట్లు ప్రకటించారు. 2020లో ఈ బిజినెస్ ప్రారంభించినప్పటి నుంచి ఊహించిన దానికంటే ఎంతో వృద్ధి సాధించామన్నారు. అయినప్పటికీ దీన్ని ఇంకా కొనసాగించడంలో అర్థం లేదంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. పశ్చిమ బెంగాల్ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసన్సోల్లో 2 వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు రాళ్లతో దాడి చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రస్తుతం ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. బీహార్లోని జముయి జిల్లాలో అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న గోపాల్ కుమార్ ఇంటిపై అధికారులు దాడి చేశారు. పెద్ద ఎత్తున నగదు, బంగారం, వెండి ఆభరణాలు సీజ్ చేశారు అధికారులు. శని అమావాస్య సందర్భంగా ఉత్తరాఖండ్లోని హరిద్వార్ హరికి పౌరి ఘాట్లో భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల రాకతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుతో భోజ్శాలలోని సరస్వతి ఆలయం తెరుచుకుంది. దీంతో భక్తులు పూజలు చేశారు. సరస్వతి ఆలయానికి వచ్చిన భక్తులు పూలతో అలంకరించారు. అటు భోజ్శాల ఉత్సవ సమితి ప్రతినిధులతో కలిసి భక్తులు ఆలయంలో హనుమాన్ చాలీసా పఠిస్తూ సరస్వతి పూజలు చేశారు. తమిళనాడులో సంప్రదాయ ఫిషింగ్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రతి ఏటా వేసవిలో నిర్వహించే ఈ పండుగను తమిళనాడులోని కల్లాంధిరి, మేలూర్, తిరువతావూర్, పుదుక్కొట్టై ప్రాంతాలు నిర్వహిస్తున్నారు. కులమతాల భేదం లేకుండా చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలు వేలాదిగా తరలివచ్చి ఈ ఫిషింగ్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. కోరువుడ్ హీరో జయం రవి తన వ్యక్తిగత జీవితం, విడాకుల వ్యవహారంపై స్పందించారు. తన భార్య ఆర్తితో సాగుతున్న విడాకుల కేసు తేలే వరకు తాను సినిమాలో నటించడాన్ని సంచలన ప్రకటన చేశారు. భార్య ఆర్తి తనను బ్లాక్మెయిల్ చేసిందని, చివరికి తనపై బ్లాక్ మ్యాజిక్ కూడా చేయించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. తన పిల్లలను తనకు దూరం చేశారని జయం రవి కన్నీళ్లు పెట్టుకున్నారు. పాకిస్తానీ మహిళా టీ20 జట్టు కెప్టెన్ ఫాతిమా సనా రికార్డు సృష్టించారు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో 15 బంతుల్లోనే అర్ధశతకం బాదారు. ఈ క్రమంలోనే రిచా ఘోష్, సోఫీ డివైన్, ఫోబ్ లిచ్ఫీల్డ్ రికార్డును అధిగమించారు.